హలో అండి, నా పేరు సాయి చరణ్. నేను ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఎగ్జామ్లో రాష్ట్ర స్థాయిలో 199 ర్యాంక్ సాధించాను. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్లో 23వ ర్యాంక్ సాధించాను. ఇదే కాకుండా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ అనే ఎగ్జామ్లో నాకు 15th ర్యాంక్ వచ్చింది. దీంతోపాటు నేను యూపీఎస్సీ 5 సార్లు అటెంప్ట్స్ ఇచ్చానండి. దీంట్లో 4 టైమ్స్ మెయిన్స్ రాశాను. రీసెంట్గా 2025లో కూడా రాశాను అండ్ రిజల్ట్ కోసం వెయిటింగ్. ఇది కాకుండా నేను ఎస్ఎస్సి సీజీఎల్ అనే ఎగ్జామ్లో 2022లో క్లియర్ అయ్యి జిఎస్టీ ఇన్స్పెక్టర్గా ఒక 2 years వర్క్ చేశాను అండ్ రీసెంట్లీ ఆ జాబ్కి రిజైన్ చేయడం కూడా జరిగింది. నేను ఈరోజు మీకు ఈ గ్రూప్స్ ఎగ్జామ్ గురించి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 అనే ఎగ్జామ్ 2 రకాల ఆస్పిరెంట్స్ రాస్తారండి. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను ఆ కోవకు చెందినవాడిని. సో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని అండ్ టైంకి నోటిఫికేషన్ రావడం వల్ల ఇటువైపు షిఫ్ట్ అయ్యాను. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1కి ఫోకస్ చేసేవాళ్ళు. సో ఈ 2 kind of ఆస్పిరెంట్స్కి నేను కొన్ని సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ యూపీఎస్సీ వాళ్ళు. మీరు యూపీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు యూపీఎస్సీ ప్రిపరేషనే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ అనేవి చాలా అన్సర్టెన్. మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు మీరు స్పెసిఫిక్గా తెలంగాణ సిలబస్ మీద ఫోకస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది. జస్ట్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ. ఇవి మీరు ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఒక 3 monthsలో ఈజీగా విత్ ఆన్సర్ రైటింగ్ ఫినిష్ చేయగలుగుతారు. సో నేను ఏమంటా అంటే మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం అనేది బెస్ట్. అంటిల్ దెన్ మీరు యూపీఎస్సీ మీదనే మీకు కంప్లీట్గా ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫర్ సెకండ్ కైండ్ ఆఫ్ ఆస్పిరెంట్స్, వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. వీళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అయ్యి ఉంటే మీరు ఒక 6 months ప్రాపర్గా గ్రూప్ 1 మీద ఫోకస్ పెట్టండి. ఆ కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి, నోట్స్ రాసి పెట్టుకోండి. సో అలా ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే వేరే జాబ్స్ మీద ఫోకస్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఎస్సి సీజీఎల్ అనే ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ పడుతుంది. ఇవి కాకుండా బ్యాంక్ పిఓ అనే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వీటి కోసం మీరు రాస్తూ ఉంటే ఏదో ఒక ఇయర్ మీకు జాబ్ దొరుకుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ కోసం టైం వేస్ట్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం ఉండదు. వన్స్ మీరు ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీకు చాలా టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్నే తీసుకోండి. నేను జాబ్ చేస్తూ కూడా నేను ఒక డైలీ 6 hours చదవగలిగాను జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తూ కూడా. సో మీరు ఒక్కసారి మీ సిలబస్ అంతా రెడీ అయ్యి ప్రిపరేషన్ అయ్యి పెట్టుకుంటే మీరు వేరే జాబ్ చేసినా పర్లేదు. సో నేను ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు మొత్తం ఫోకస్ గ్రూప్ 1 గ్రూప్ 2 మీద పెట్టకుండా ఎవ్రీ ఇయర్ పడే ఎగ్జామ్స్ మీద ఒక కన్నేయండి. ఆ జాబ్ వస్తే చాలా బాగుంటుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక 3 months 2 months మీ డ్యూటీకి లీవ్ పెట్టుకొని దాని మీద కంప్లీట్లీ ఫోకస్ చేస్తే యూ విల్ ఏబుల్ టు గెట్ సక్సెస్.